మనం చాలా చిన్న హాయ్ సార్. హాయ్ అండి. తెలుగు సినీ చరిత్రకి తెలుగు సినీ ఫీల్డ్ మళ్ళీ ఆంధ్ర రాబోతుంది. అమరావతిలో 500 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్ నుంచి జారుకుంటుంది తెలుగు సినీ ఫీల్డ్ అని విమర్శలు వస్తున్నాయి. అది జరిగితే నష్టం అంటారా, లాభం అంటారా? అది కొంతవరకు నష్టం అండి, కొంతవరకు లాభం. ఈ మాట ఎందుకంటున్నానంటే, మనకి చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చినప్పుడు కూడా మనకే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, మనకు వైజాగ్ లో స్టూడియో పెట్టుకునే అవకాశం చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంలో అప్పుడు కొంతమందికి రామనాయుడు గారు, సురేష్ గారు ఆల్రెడీ స్టూడియో కట్టడం అయిపోయింది. అందులో రేపు ఎప్పుడో ఇంకోటి ఏదో ఓపెన్ చేస్తున్నారండి. అంటే హై ఎండ్ టెక్నాలజీ అంతా కూడా మనకి వైజాగ్ తెచ్చేలాగా అమరావతిలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించేది ఏంటంటే, అన్ని రకాలుగా కూడా అమరావతిలో 500 ఎకరాలు మేము కేటాయిస్తున్నాం, మీరు మన ప్రాంతాన్ని రండి, ఎక్కడే సినిమాలు తీసుకోవచ్చు, ఎక్కడే మంచి మంచి వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా ఈ ప్రాంతంలో అంటే మనకి పల్లెటూళ్ళు కావాలన్నా, మంచి పెద్ద పెద్ద పట్టణాల రూపంలో కావాలన్నా సరే మనకు వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, చిన్న చిన్న పల్లెటూళ్ళు కావాలన్నా మనకి దగ్గరలో, లేదా టౌన్లు కావాలన్నా రాజమండ్రి, కాకినాడ, లేదా మంచి తిరుపతి, ఇలాగ అన్ని ప్రాంతాలు అన్ని విధాలుగా కూడా మనకి అన్ని సౌకర్యాలు ఉండే ప్రదేశంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది. అందువల్ల ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ మీద కూడా మీరు సినిమాలు తీసుకోండి, మీరు ఇక్కడికి వస్తే గనక కొన్ని రాయితీలు ఇస్తామని ప్రతి సందర్భంలో అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం విన్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రోత్సహించే విధానంగా చెప్పడం నేను చూశాను. గుంటూరు, కృష్ణ, అమరావతి, ఒంగోలు 4 జిల్లాల్లో దగ్గరగా పుణ్యక్షేత్రాలు ఎన్నో పురాతన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటి మీద కూడా సినిమాలు తీయండి అని సినీ ఫీల్డ్ కు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. నిజమే, తీయాలండి. అది తీస్తే ఏంటంటే అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, చాలా గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. అందులో మనకి ప్రధాన ఉదాహరణ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం, అది అల్టిమేట్ స్వామివారికి. అది అంటే ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వచ్చే భక్తులు ఉన్నారు. అలాగే మనకి పుట్టపర్తి ఏమండి, సాయిబాబా, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, ఒంటిమిట్ట ఇది గుళ్ళు ఉన్నాయి, అలాగే చాలా మంది. అది ఏదైనా సరే అది మన ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది కాబట్టి ఆ విధంగా మన సినీ పరిశ్రమ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తే మంచిది అనేది ఉద్దేశం అండి. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గాని, బాలకృష్ణ గాని, ఎవరైనా పెద్ద హీరోలు జిల్లాలు కూడా అవునండి అంటున్నారు, జిల్లాలు కూడా అవేనండి. ఎందుకంటే పూర్తిగా మనకి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, గుంటూరు ఎక్కువ ప్రాంతాల నుంచి వచ్చిన మన హీరోలు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద ఇళ్ళు అయ్యి కట్టుకుని ఇక్కడే ఉన్నారు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ వదిలేసి రమ్మంటాం కాదు, కానీ అక్కడ కూడా ప్రోత్సహించి రాను రాను అక్కడ అభివృద్ధి చెందితే మన హీరోలకి, అంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు కొంతమంది, అంటే దీన్ని డైరెక్ట్ గా చెప్పొచ్చో లేదో కానీ మొన్న మధ్య పూర్తిగా తెలంగాణలో నేటివిటీ తీస్తేనే రాయితీలు ఇస్తామన్న ప్రకటన టిఆర్ఎస్ ప్రభుత్వం కొంతకాలం చేసింది. ఎలాగంటే అందుకోసం వీళ్ళు రానోళ్ళు వచ్చి రాని తెలంగాణలో మాట్లాడడం,